హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ అండ్ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్ లో సరికొత్త హెల్దీ వర్షన్ లో అమ్మమ్మల నాటి కాలం నాటి రెసిపీ చూపిస్తున్నాను. ఏంటి పూర్ణం బొబ్బట్లు అనుకుంటున్నారా? కాదండి, మీరు పప్పులో కాలేసినట్లే. ఇవైతే పల్లి బొబ్బట్లు అంటారు. ఈ పల్లి బొబ్బట్లు ఎంతమందికి తెలుసు? అయితే లేట్ ఎందుకు, చూద్దాం రండి. ముందుగా పల్లీలని ఇక్కడ పచ్చి పల్లీలు తీసుకున్నాను. అవన్నీ ఒలుచుకొని ఇలాగా పక్కన ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇవి నేను మెజరింగ్ అయితే ఈ కప్పుతో తీసుకున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పల్లీలన్నీ వేసి 2-3 సార్లు కడుక్కొని సరిపడా నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు ఇప్పించాలి. ఇక్కడైతే నాకు 3 విజిల్లు అయితే వచ్చేసాయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను, చల్లారి పెట్టుకోవాలి. బొబ్బట్లు చేయడానికి పిండిని కలుపుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇది బయట మనకి దొరుకుతుందనమాట. 1/2 కప్పు రవ్వ, అలాగే 1/2 కప్పు మైదా తీసుకున్నాను. ఇవి 2 సరిసమానంగా తీసుకున్నాను అనమాట. ఈ క్వాంటిటీకి నేను వేసుకున్నటువంటి పల్లీలకి బాగా సరిపోతుంది. అలాగే మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలరే కాదండి, హెల్దీగా కూడా ఉంటుంది. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా స్వీట్లోకి ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకున్న దాంట్లోకి సరిపడా నీళ్లు చూసుకుని వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అయినా కూడా మనకి పిండి అంతా కూడా అంత సాఫ్ట్గా రాదు. కాబట్టి మనము వాటర్ ఎంతైతే కావాలో అంత పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాగా ఇక్కడ అరిచేతితో అలా నీట్ చేస్తూ మనం కలుపుకుంటే బొబ్బట్లు చాలా రుచిగా వస్తాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. అలాగే కొద్దిగా నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నటువంటిది అంతా కూడా మనము ఒక బౌల్లోకి వేసి నానబెట్టుకోవాలి. పిండిని 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ముందు విజిల్ ఇప్పించుకొని మనము కుక్కర్లో ఉడికించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇక్కడైతే నాకు ప్రెజర్ అంతా కూడా వెళ్ళిపోయింది. చూపిస్తున్నాను కదండి, 3 విజిల్కైతే నాకు చాలా మెత్తగానే అయిపోయాయి. పల్లీల్లో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారి పెట్టుకున్నటువంటి పల్లీలు కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నాను బెల్లము. ఒక కప్పు అయితే నాకు సరిపోయింది అనమాట. అలాగా నాకైతే ఆ పెద్ద మిక్సీ జార్లో అయితే నాకు మెత్తగా పేస్ట్ అవ్వలేదు. అందుకే నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లోకి మళ్ళీ వేసి ఇక్కడ మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే అదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనము బొబ్బట్లు చేసినప్పుడు మనకి బాగుంటుంది. అలాగే బొబ్బట్లు చేయడానికి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్కి ఆయిల్ అంతా కూడా అప్లై చేసి ఇలాగా మనం ముందు ఏదైతే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నది తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పేస్ట్ చేసుకున్న పల్లి పేస్ట్ తీసుకొని కొంచెం ముద్దలాగా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాంట్లోకి పెట్టి ఇలాగా మనము ఆ పిండిని అంతా కూడా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని చెయ్యికి ఇలాగ మనము బాల్ లాగా చేసుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే మనకి శారీస్కి అలాగా పైన పేపర్లు వచ్చింటాయి కదండి, కవర్లు. ఆ కవర్ బొబ్బటి మీద వేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. బొబ్బట్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కాలినటువంటి పెనం మీదే వేసుకోవాలి. ఎక్కువ కాలినట్లయితే మనకి చెయ్యి కాలుతుంది, అలాగే బొబ్బట్లు కూడా మాడిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మెల్లిగా వేయాలి అందులోకి. అలా వేసి బాగా కాలిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోవాలి. అలాగే కొన్ని సమయాల్లో బటర్ పేపర్ మన దగ్గర ఉండదు కదండి, అలాంటప్పుడు మనము గోధుమ పిండి ప్యాకెట్ ఉంటుంది కదా, అలాంటి ప్యాకెట్ తీసుకొని సైజు కట్ చేసుకొని దాని మీద కూడా మనము బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ ప్రాసెస్ ముందు ఎలాగైతే నేను చూపించానో అలాగే ఇక్కడ బటర్ పేపర్ కంటే ఈజీగా ఇందులోనే బాగొస్తాయి. అలాగే కాలినటువంటి పెనం మీద వేసుకునేటప్పుడు బటర్ పేపర్ మీద కంటే ఇది ఇంకా చాలా బాగా ఊడిపోతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మెల్లిగా మనము ఆ పేపర్ని తీసేసాము అంటే చాలా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లోనే మనము ఇదంతా కూడా కాల్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి లోపలంతా కూడా బాగా కాలుతుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాకైతే మామూలు బొబ్బట్ల లాగానే వచ్చాయి. ఇది ఎంతో హెల్దీగా ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తినడం వల్లే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడున్న రోజుల్లో బిజీ షెడ్యూల్లో ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా కనుమరుగైపోతున్నాయి. మేము ఈ రోజు మా ఇంట్లో అయితే ఈ హెల్దీ బొబ్బట్లను మేము చేసుకున్నాం. మీలో ఈ పల్లి బొబ్బట్లు ఎంతమందికి తెలుసు? లోపలైతే స్టఫింగ్ తో ఎంత బాగుంది అంటే నార్మల్ గా చేసుకునే బొబ్బట్లు కంటే ఇది రెట్టింపు రుచినిచ్చింది. ఇలాంటి రెట్టింపు రుచి బొబ్బట్లను మీరు ఎప్పుడు చేసుకొని తింటారు? మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.